ఈ తరహా చిత్రాలు అడపదడప వచ్చాయి. కానీ ఇప్పుడు వేగం పుంజుకుంటున్నాయి. కార్తికేయ, హనుమాన్, మెరాయ్, కల్కి 2898 AD, కాంతార ఈ జోనర్ మూవీస్. ఈ సోషల్ ఫ్యాంటసీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర విజయవంతం కావడంతో యంగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోల వరకు ఇలాంటి స్టోరీలు వెంటపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అప్కమింగ్ ఫిల్మ్ విశ్వంభర భారీ సోషల్ ఫ్యాంటసీ అండ్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు వశిష్ఠ. రాజమౌళి చెక్కుతున్న వారణాసి భారీ సోషల్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టితో తెరకెక్కిస్తున్న జై హనుమాన్, నాగ్ అశ్విన్, ప్రభాస్ కల్కి 2 చిత్రాలు కూడా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలుగా రాబోతున్నాయి. అలాగే త్రివిక్రమ్ తెరకెక్కించాలన్న గాడ్ ఆఫ్ వార్ కూడా ఈ జోనర్ కిందకే వస్తుందని సమాచారం. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రాల వైపు పరుగులు పెడుతోంది. నయనతార మూకుత్తి అమన్ 2 మైథాలజీ టచ్ విత్ ఫిక్షన్ స్టోరీ నేమ్. సూర్య అప్కమింగ్ ఫిల్మ్ కరుప్పు కూడా యాక్షన్ థ్రిల్లర్ కమ్ మైథాలజీ టచ్ ఉండబోతుందట. ఇక శివకార్తికేయన్ రీసెంట్ అనౌన్స్ చేసిన మూవీ సియోన్ ఈ తరహా కథనట. సోషియో ఫ్యాంటసీ చిత్రాలంటే భారీ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ లాంటి హ్యూజ్ ఎక్స్పెన్సివ్ అయిన రిస్క్ అని తెలిసినా కూడా మూవీ లవర్స్ కు సరికొత్త అనుభూతినిచ్చేందుకు ఈ జోనర్ చిత్రాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్.